ఉంటుందండి. సో మనం కూడా చాలా మందికి చెప్తా ఉంటాము, ఈ యొక్క ఆపర్చునిటీ గురించి కానీ బిజినెస్ గురించి కానీ చెప్తా ఉంటాము. సో మీరు ఎంత మంచి ఆహారం ఎవరికైనా పెట్టినా కానీ అది అద్భుతంగా అమృతంలో ఎప్పుడు అనిపిస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆకలి ఉన్నప్పుడు. సో అదే విధంగా నేను ఏదైతే ఒక సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తూ ఏదైతే పెట్టాలన్నానో అప్పుడు నాకు ఈ యొక్క వెస్టేజ్ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ గురించి కానీ ఇవన్నీ నేను బ్రెయిన్ లోకి వెళ్ళినాయండి. సో అప్పుడు కూడా నేను కొన్ని వినేవాడిని, కానీ అప్పుడు నాకు అంతగా బ్రెయిన్ లోకి వెళ్ళేవి కాదు. సో మనం సో ఎవరికి ఏది అవసరం ఉందని దాన్ని బట్టి కూడా మనకి లైఫ్ లో వచ్చిన అవకాశాన్ని పట్టుకోవడం అనేది ఉంటదండి. సో ఆ విషయంలో నేను అందుకే వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కూడా సో ఒక పర్సన్ కి ఎన్నిసార్లు చెప్పడానికైనా సరే వెనకాడనండి. సో రీజన్ ఏంటంటే మేబీ మనం కరెక్ట్ గానే చెప్తున్నాం, కానీ వాళ్ళు వినే పొజిషన్ లో లేరేమో అని అనిపిస్తుంది నాకు. సో అదే విధంగా నేను వినే పొజిషన్ అనుకుంటానండి అప్పుడు నాకు అర్థమైంది డైరెక్ట్ గురించి కానీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ వెస్టేజ్ గురించి కానీ. అప్పుడు కొన్ని జూమ్ మీటింగ్స్ సో విన్నప్పుడు నాకు బ్రెయిన్ లోకి అనేది వెళ్ళిందండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెన్స్ అనేది నాకు బాగా అర్థమైంది. దెన్ ఆ తర్వాత నేను నా 2 years అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ప్రసన్న మేడం కూడా మీ అందరికీ తెలిసిన మేడమే. సో ఆవిడ నేను ఇద్దరం కలిసి ఈ యొక్క బిజినెస్ ముందుకు తీసుకెళ్తున్నామండి. సో ఫస్ట్ మా మేడం గారు ఉండగా తీసుకునే ఇన్కమ్ వచ్చేసి 125 రూపాయలు. సో నేను ఇద్దరం కలిసి చేసిన తర్వాత దీంట్లో హైయెస్ట్ ఇన్కమ్ దీంట్లో 42,625 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక కార్ కూడా కంపెనీ ద్వారా తీసుకోవడం జరిగిందండి. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ అనేది కుకింగ్ ఆయిల్ గురించి మీకు చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ ఏమైతే ఉన్నాయో అవి నేను చెప్తూ ఉంటాను. ఏంటంటే మీకు పనికొచ్చే కొన్ని డెమోస్ కూడా చెప్తాను. ఈ ప్రోడక్ట్ ని బేస్ చేసుకుని అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జూమ్ లో. సో ఎవరైతే అనుభవం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే డెమోస్ ఉన్నాయో నేను మామూలుగా చెప్తాను. సో మీరు ప్రాక్టికల్ గా ట్రయల్ వేయడం కానీ ఇంట్లో ట్రయల్ వేయడం కానీ మీరు వెళ్ళిన ఫీల్డ్ లో దాన్ని వినియోగించుకోవడం కానీ చేయండి. సో అద్భుతంగా మీకు బిజినెస్ అనేది జరుగుతుందండి. సో ఎందుకనంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి కూడా మన దాంట్లో చాలా అద్భుతమైన డెమోస్ ఉన్నాయండి. ఆమ్లా మీద కానీ బ్లాక్ సాయిల్ మీద కానీ సి విటమిన్ స్ప్రే మీద కానీ కాల్షియం క్యాప్సూల్స్ మీద కానీ అదేవిధంగా టిఎండి కానీ సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ చాలా రకాల ప్రొడక్ట్స్ మీద మనకి చాలా రకాల డెమోస్ అనేవి ఉన్నాయి. సో ఎందుకనంటే మనం ఒక పర్సన్ కి ఒక సప్లిమెంటరీ ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే మన కళ్ళకు కట్టినట్టు చూపించాలంటే అది పాసిబిలిటీ అవ్వదండి. సో సప్లిమెంటరీ అనేది ఖచ్చితంగా కొంత సమయం అనేది తీసుకుంటుంది. దెన్ వాళ్ళు దాంతో కొంచెం రిలీఫ్ పొందిన తర్వాత ఇంకా ముందుకనేది రావడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని రకాల డెమో వల్ల మనం ఇమీడియట్ గా వాళ్ళకి కొంచెం నమ్మకం అనేది కల్పించగలుగుతాం. సో ఆ నమ్మకాన్ని బేస్ చేసుకుని మనకి ప్రొడక్ట్స్ సేల్ అవడం కానీ బిజినెస్ బిల్డ్ అవడం కానీ కొత్త లీడర్స్ మనకి మన టీంలో రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి ఓకేనండి. సో నెక్స్ట్ మనకి లాస్ట్ వీకెండ్ మనం కుకింగ్ ఆయిల్ వరకు చెప్పుకున్నామండి. మిగిలిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో మధ్యలో కొంచెం నాయిస్ అనేది వస్తుందండి. కొంచెం ఎవరు కూడా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు. సో దారిలో ఉన్నాను. సో దారిలోనే కొంచెం లోపలికి మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది సిగ్నల్ ఉన్న ఏరియాలో. సో కాబట్టి మీరు ఎవరు కూడా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకండి. సో ఇవి మనకి మన ఏదైతే ఉన్నాయో జీటా మనకి ఏదైతే వెస్టేజ్ కంపెనీలో ఏదైతే 18 రకాల కేటగిరీస్ ఉన్నాయో దాంట్లో ఒక జీటా అనే ఒక బ్రాండ్ నేమ్ తో మనకు ఉండే ఒక 3 రకాల ప్రొడక్ట్స్ అండి ఇవి. మనకి దీంట్లో మనకి ఒక స్పైసీ టీ, అదే విధంగా నార్మల్ టీ, అదే విధంగా ఒక కాఫీ కూడా మనకి 3 కూడా ఉన్నాయి. ఈ మూడింటిని కూడా మనం అద్భుతంగా మార్కెటింగ్ అని చేయొచ్చండి. అది ఇప్పుడు మంచి సీజన్ కూడా. సో ఈ యొక్క స్పైసీ టీ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు చలికాలం అనేది చాలా మంచి సీజన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 8 రకాల మూలికలు మనకి ఏదైతే ఉన్నాయో నేచురల్ గా తీసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి ఒకే ఒక్క టీలో మనకి అందించడం జరుగుతుందండి. సో దీంట్లో మనకి వచ్చేసరికి తులసి అండి. సో తులసిని మనం తులసి డ్రాప్స్ కింద తీసుకుంటున్నాం, కానీ మనకి టీలో కూడా ఏదైతే కొంతమంది తులసి డ్రాప్స్ అనేవి
విడిగా తాగడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ డైలీ మనకి ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలో, సో యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే మనకి సి విటమిన్లు కూడా ఎక్కువ దొరుకుతాయి. సో అదే విధంగా ఏదైనా లేత చిగురు ఆకుల నుంచి తీసుకున్నప్పుడు కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా రిలీజ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో యాంటీ ఆక్సిడెంట్స్ బేస్ చేసుకుని మనకి కొత్త కణాలు పుట్టడం కానీ, చనిపోయిన కణాలను డీటాక్సిఫికేషన్ చేయడానికి కానీ చాలా అద్భుతంగా మనకి పనికొస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉన్నా సరే మనకి చాలా అద్భుతంగా పనికొస్తుంది. సో దాంట్లో ఒకటైన మనకి తులసిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అదే విధంగా మనకి అశ్వగంధ. సో అశ్వగంధ అనేది ఒక బ్రెయిన్ కూలింగ్ అండి. సో మనకి ఏదైతే మెంటల్ గా మనకి ఆలోచనలు ఎక్కువగా ఉండి టెన్షన్ ఎక్కువైతే ఎప్పుడు ఫీల్ అవుతామో అప్పుడు అనేది బ్రెయిన్ అనేది డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉంటుంది. సో మనకి అశ్వగంధ అనగానే ఒక్క జెంట్స్ కి సంబంధించిన ప్రొడక్ట్ అనే మాత్రం మైండ్ లో పెట్టుకోకండి. ఎందుకంటే కనుక అశ్వగంధ అనేది సో జెంట్స్ లేడీస్ సో అందరూ కూడా వాడదగ్గ ప్రొడక్ట్. అది మన ఏదైతే బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకుండా సో కామ్ గా ఉండేలా చేయడానికి, మన ఏదైతే హైపర్ టెన్షన్ ఉంటారో వాళ్ళని తగ్గించడానికి కూడా మనకి అశ్వగంధ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అదే విధంగా నల్ల మిరియాలు. సో నల్ల మిరియాలు అనేవి మనకి మామూలుగా మిరియాల కంటే కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి. కొంచెం మల్లబరి పళ్ళు ఉంటాయి చూసారా, ఆ విధంగా కొంచెం తోక మాదిరి ఉంటాయి. సో అటువంటి నల్ల మిరియాలు కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అదే విధంగా కిస్మిస్, ఏవైతే మనం స్వీట్స్ లో వాడతామో కిస్మిస్, వాటిలో కూడా మనకి అద్భుతమైన పోషకాలు, అదే విధంగా కొన్ని రకాల మినరల్స్ కూడా మనకి అందులో అద్భుతంగా దొరుకుతాయి. అవి కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదే విధంగా దాల్చిన చెక్క అండి. సో ఇది మనకి బాడీ యొక్క టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి, అదే విధంగా ఏదైతే వాతం సంబంధించి ప్రాబ్లమ్స్ ఉండి ఈ కఫం అనేది శరీరంలో ఎక్కువైపోవడం వల్ల ఏదైతే కొంచెం శ్వాసకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తారో వాటికి కూడా మనకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదే విధంగా సొంటి అండి. సొంటి మనం ఇవన్నీ కూడా విడివిడిగా తాగుతూ ఉంటాము. సో ఒక తులసి తప్ప మిగతావన్నీ కూడా, కిస్మిస్ తప్ప మిగతావన్నీ కూడా విడివిడిగా మనము పొరం నుంచి కూడా తాగుతా ఉన్నాము. కాకపోతే అన్ని రకాల ఏదైతే బెనిఫిట్స్ పొందడానికి మనకి అన్ని కూడా ఒకే దాంట్లో మనకి ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా మనకి పసుపు కొమ్మలు కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో నేచురల్ యాంటీబయాటిక్ గా మనకి వస్తుంది. అదే విధంగా నేచురల్ గా మనకి ఈ యొక్క శరీర వేడి తత్వాన్ని పెంచడానికి, ఆ కఫానికి సంబంధించిన వాటిని బయటికి డిటాక్సిఫికేషన్ చేయడానికి కూడా మనకి ఈ పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ టీ అండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక అస్సాం సిటీ అని ఉంటదండి. సో ఎవరైనా గమనించారో లేదో నాకు తెలీదు. సో ఇది మనకి ఓన్లీ లీఫ్ టీ, ఓన్లీ మనకి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఎటువంటి కెమికల్స్ లేకుండా అస్సాంలో ఏదైతే నేచురల్ ఫార్మింగ్ చేసి లీఫ్ టీని మనకి కటింగ్ చేస్తారో దాన్ని మనకి డైరెక్ట్ గా సిటీసీ అనేసి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి రీజన్ ఏంటంటే కనుక సిటీసీ అనే దానికి మనకి క్రషింగ్, అదే విధంగా ఒక 3 రకాల పద్ధతులు ఉంటాయండి. సో దీన్ని ఎండబెట్టడం, తర్వాత దాన్ని పౌడర్ కింద చేయడం, అదే విధంగా 3 రకాల ప్రాసెస్ అని ఉంటాయి అనమాట. సో వీటి మూడింటి సమగ్ర ప్రక్రియను ఏమంటామంటే సిటీసీ అంటాము. సో అస్సాం సిటీసీ లీఫ్ టీ అనేది మనం డైరెక్ట్ గా బ్రాండ్ మీద రాసుకోగలుగుతున్నామండి. సో ఎందుకనంటే ఇది ఒక రాసేయడం వల్లే మనం సేల్ చేసేయడం కానీ, సో ఏదైనా ప్రొడక్ట్ లోపల పెట్టేసి మనం బయట ఏదైనా రాసేయడానికి కానీ గవర్నమెంట్ రూల్స్ అనేవి ఒప్పుకోవండి. ఖచ్చితంగా అది లీఫ్ టీ అయినప్పుడు మాత్రమే మనము ఆ బ్రాండ్ మాత్రం ఆ నేమ్ ని మనం వేసుకోగలుగుతాం. సో అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా మన ప్రొడక్ట్స్ అనేవి బయట నేమ్ వేసుకుని మరి అమ్మబడుతున్నాయి. సో మీరు ఇదే టీ పొడిని మనం బయట చూసుకుంటే కనుక మీరు చాలా మంది చెక్ చేశారు అనుకుంటున్నాను. సో మీ యొక్క అప్లయన్స్ మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఇచ్చి ఉంటే కనుక కంపల్సరీ మీరు చెక్ చేసి ఉండాలి. సో మీరు డస్ట్ టీ, DUST డస్ట్ TEA అని మీరు గూగుల్లో కానీ, క్రోమ్లో కానీ, యూట్యూబ్లో కానీ, సో ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా కొట్టినప్పుడు మీకు కేజీ టీ పొడి 100 రూపాయలకి 120 రూపాయలు కూడా రావడం జరుగుతుందండి. సో ఎందుకనంటే సో అది అందులో ఉండే టీ పొడి ఎంత అనేది కూడా మనకి తెలియదు. సో ఎందుకనంటే దాని యొక్క టేస్ట్ రావడానికి ఎటువంటి కెమికల్స్ కలిపినా కూడా, ఎటువంటి డికాషన్ వచ్చే విధంగా కెమికల్స్ కలిపినా కూడా మీ యొక్క టీ రంగు రావడం అనేది జరుగుతూ ఉంటది. కానీ అది నిజంగా టీ పొడేనా, నిజంగా టీ నుంచి తీసిన కనీసం ముదరాకుల నుంచి తీసిన పొడేనా అని కూడా మనకి క్లారిటీ లేనటువంటి ప్రొడక్ట్స్ ని మనకి మార్కెట్ లో చాలా రకాలుగా అమ్ముతున్నారు.
సో చింతపిక్కల పొడి కానీ, లేదంటే రంపం పొడి కానీ, లేదంటే మనకి ఏదైతే ఐరన్ తుప్పు పట్టిన తర్వాత మనకి ఉంటుందో దీన్ని కూడా దాంట్లో వెయిట్ పెరగడం కోసం కలిపేటువంటి కంపెనీలు మనకి మార్కెట్ లో చాలా తారసపడుతున్నాయి. మీరు చాలా మోస్ట్ మనకి బ్రాండెడ్ కంపెనీ అని చెప్పొచ్చు టాటా టీ. సో టాటా టీ కూడా మీరు చూడొచ్చు, దాని మీద డస్ట్ టీ అనే ఉంటుందండి. సో ఎందుకనంటే సో ఏదైతే చిగురాకులు తీసేసిన తర్వాత ముదరాకులు ఉంటాయో వాటిని డస్ట్ టీ అంటారు. మళ్ళీ చిగురాకుకి ముదరాకుకి మధ్యలో ఉన్న దాన్ని అన్డస్ట్ టీ అంటారండి. అలా 3 రకాల కేటగిరీ మనకి చేయడం జరుగుతూ ఉంటది. సో అటువంటి టీలు అన్ని కూడా బయట మార్కెట్ లో రావడం జరుగుతుంది. సో అటువంటి కెమికల్స్ ఎక్కువ కోటెడ్ చేసిన టీలు తాగడం వల్ల వాళ్ళకి చాలా మందికి గ్యాస్ట్రిక్లు కూడా రావడం జరుగుతుందండి. సో ఏదైతే న్యాచురల్ గా తాగుతారో ఇది గ్యాస్ట్రిక్ తగ్గిస్తుందని చెప్పడం కంటే కూడా గ్యాస్ట్రిక్ రాకుండా చేస్తుందండి. ఎందుకంటే మీరు బయట మార్కెట్ లో ఏదైతే టీ తాగుతున్నారో ఆ టీ పొడి వల్ల గ్యాస్ట్రిక్ వస్తుంది. సో మీరు ఆ టీ తాగడం వల్ల మీరు గ్యాస్ట్రిక్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సో అటువంటిది మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా మనకి తీసి సో మనకి లీఫ్ టీ అనేది చాలా అద్భుతంగా మనకి మంచి క్వాలిటీ ప్యాకింగ్ తోటి మనకి అందించడం జరుగుతుందండి. సో ఇవి మనకి 2 రకాల టీ పళ్ళు. అదే విధంగా జీటా ప్రీమియం కాఫీ అని. సో మనకి దీంట్లో ఏంటంటే మనకి కెఫీన్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుందండి. సో రీజన్ ఏంటంటే సో మార్కెట్ లో కొన్ని రకాల ప్రొడక్ట్స్ మనకి చూడండి, మన వెస్టేజ్ లో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి కుకింగ్ ఆయిల్స్ అనేవి కొంచెం టైట్ గా ఉన్నాయి. సో మనకి మార్కెటింగ్ మాత్రమే చేసుకోవాలి, క్వాలిటీ నాకు అవసరం లేదనుకునే కంపెనీ అయితే కనుక ఎటువంటి కంపెనీ ఎటువంటి ఆయిల్ అయినా సరే ప్యాకింగ్ చేసి మనకి రైస్ బ్రౌన్ ఆయిల్ అనేసి ఇచ్చేయచ్చండి. సో ఎందుకంటే మార్కెట్ లో అలా జరుగుతున్నాయి ఆల్రెడీ. ఒక డిమాండ్ ప్రకారం వాళ్ళ బ్రాండ్ అనేది వాళ్ళ స్టాక్ అనేది లేకపోతే ఎటువంటి ఆయిల్ అయినా సరే ప్యాకింగ్ చేసి వాళ్ళ బ్రాండ్ మార్కెట్స్ అమ్ముకునే పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. కానీ ఒరిజినల్ క్వాలిటీ ప్రొడక్ట్ దొరికితే మాత్రమే మన కంపెనీ ప్యాకింగ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుందండి. అవసరమైతే కొన్ని రోజులు ప్రొడక్ట్ ని అవైలబిలిటీ లేకపోయినప్పటికీ ఒరిజినల్ ప్రొడక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ దొరికినప్పుడు మాత్రమే మనకి మార్కెట్ లో రావడం జరుగుతుంది. సో అంత అద్భుతంగా మనకి ప్యాకింగ్ అనేది రావడం జరుగుతుంది. మన ఏదైతే జిటా ప్రీమియం కాఫీ ఉందో ఇది మనకి కెఫెన్ అనేది ఉండదండి. ఈ కెఫెన్ అనేది మీకు మార్కెట్ లో చూసుకుంటే కనుక మెడికల్ షాప్ లోకి వెళ్ళి కెఫెన్ అని అడిగితే మీకు శారడాన్ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుందండి. కెఫెన్ అనే మెడిసిన్ మనకి శారడాన్ టాబ్లెట్ లో మనకి రావడం జరుగుతుందండి. డోలోలో కూడా ఒకసారి కాంబినేషన్ అనేది మనకి పారాసిటమాల్ కాంబినేషన్ లో కూడా ఒకసారి ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో అది మనకి దేన్ని తగ్గిస్తుంది అంటే హెడేక్ ని తగ్గిస్తుంది. సో మీరు అదే మెడిసిన్ ని మీ కాఫీ ఏదైతే మీరు బయట మార్కెట్ లో దొరికే కాఫీలో కూడా అదే కెఫిన్ ని కలుపుకుని తాగడం వల్ల మీరు డైలీ ఒక పారాసిటమాల్ టాబ్లెట్ కానీ లేదంటే ఒక ఏదైతే మనకి హెడేక్ సంబంధించి ఉన్నాయో అటువంటి టాబ్లెట్లు డైలీ మీరు వేసుకున్న వాళ్ళు అవుతారండి. సో అటువంటి కెమికల్ కోటెడ్ ప్రొడక్ట్స్ అయితే మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటి కెఫెన్ లేకుండా మనకి న్యాచురల్ గా మనకి ఈ జిటా ప్రీమియం కాఫీలో మనకి 100% న్యాచురల్ గా మనకి దొరకడం జరుగుతుందండి. సో ఇవి మనకి 3 రకాల జిటా ప్రీమియం బ్రాండ్ లో మనకి 3 రకాల ప్రొడక్ట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఈ 3 కూడా మనం ఉపయోగించుకుంటే మన ఆరోగ్యాన్ని అద్భుతంగా మనం మలుచుకున్న వాళ్ళం అవుతామండి. ఎందుకంటే సో మనం ఒక మనిషి ఉదయాన్నే లేచాడంటే కనుక సో ఫస్ట్ వెళ్ళేది బ్రష్ దగ్గరికి, తర్వాత వెళ్ళేది కాఫీ ఆర్ టీ. సో 99% పీపుల్స్ కి మార్నింగ్ కాఫీ ఆర్ టీ అనేది ఖచ్చితంగా అలవాటు ఉంటుందండి. సో మరి సో వీటిలో మన కెమికల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే జిటా కాఫీ కానీ టీ కానీ లేదంటే మార్నింగ్ తాగే బూస్ట్ కానీ హార్లిక్ కానీ వీటిలో మీకు ఎక్కువ కెమికల్స్ ఉండడం వల్ల సో జరిగే ఎఫెక్ట్ ఏంటంటే చూడండి, మామూలుగా మీరు ఏదైనా తిన్న తర్వాత ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే కనుక దాని ఎఫెక్ట్ అనేది మీకు డైరెక్ట్ గా మీకు మీద చూపించదు. సో చాలా మంది చూడండి కొన్ని రకాల టాబ్లెట్లు ఏమీ తినకుండా వేసుకుంటే వాళ్ళకి ఎకారం కానీ వాంతులు అవడం కానీ లేదంటే కనుక కళ్ళు తిరగడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే దాంట్లో ఏదైతే మెడిసిన్ ఉందో టాబ్లెట్ లో ఆ మెడిసిన్ మీరు ఏ ఫుడ్ తీసుకోకుండా మీరు డైరెక్ట్ గా తీసుకుంటే అది మీ జీర్ణాశయం మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి అదే కెమికల్ కలిపిన అదే మెడిసిన్ కలిపిన టీ పొడులు మనం మార్కెట్ లో వాడడం వల్ల సో డైరెక్ట్ గా మన డైజెషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడదంటారా? సరే ఒకసారి ఆలోచించుకుని మీరు ఎప్పుడైతే ఫీల్డ్ లోకి వెళ్తారో ఈ పాయింట్ ని మీరు అక్కడ రేజ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ బిజినెస్ బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో మార్నింగ్ ఖచ్చితంగా ఏదైతే మనం తీసుకుంటామో అది ఎంప్టీ స్టమక్ లోకి వెళ్తుందండి. అది మీరు కాఫీ తీసుకున్నా టీ తీసుకున్నా లేదంటే
పాలు తీసుకున్నా, లేదంటే బూస్ట్ తీసుకున్నా, హార్లిక్స్ తీసుకున్నా, వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, మంచి నీళ్ళు అయినా సరే, అవి దాని మీద ఏదైతే దాంట్లో ఏదైతే ఒక కంటెంట్ అనేది ఉంటుందో అది మంచి అయితే సో మంచిగా ఉపయోగపడుతుంది, చెడైతే కనుక మనకి చెడుని ఎక్కువ కలిగించడానికి అవకాశం ఉంటది. కాబట్టి మార్నింగ్ తీసుకునే ప్రోడక్ట్ అనేవి చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలండి. సో ఎందుకనంటే బ్రేక్ఫాస్ట్ కానీ కొన్ని ఫుడ్ తీసుకున్నా కానీ మనం కొన్ని రకాల టాబ్లెట్ జోలికి కూడా వెళ్ళాం. కానీ అటువంటి టాబ్లెట్స్ మనం ఎటువంటి తినకుండా వేసుకుంటున్నామంటే అవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయని మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా అంటే చాలా ఉందండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి అష్యూర్ అండి. అష్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్. సో అష్యూర్ నేచురల్ లో మనకి మొత్తం 6 రకాల ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయండి. సో ఎక్సెప్ట్ మనకి సన్ డిఫెన్స్ క్రీమ్ అనేది కాకుండా, సో సన్ డిఫెన్స్ అనేది మనకి నేచురల్ లో రాదు, అష్యూర్ కేటగిరీలో వస్తుంది. అది కాకుండా మనకి 6 రకాల కేటగిరీస్, మనకి 6 రకాల ప్రొడక్ట్స్ అనేవి మనకి కంప్లీట్ గా అష్యూర్ నేచురల్ లో మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇది పూర్తిగా నేచురల్ అండి. సో ఈ 6 కూడా 6 రకాల మనకి ఉపయోగాలు అనేవి ఉన్నాయి. సో దీంట్లో మనకి ఒక ప్రోడక్ట్ అనేది మిస్ అయింది. సో మొత్తం 7 రకాల ప్రొడక్ట్స్. అష్యూర్ నేచురల్ ఆక్వా అనేది మనకి ఒక ప్రోడక్ట్ అనేది ఉంటుందండి. సో అది నేను దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. సో దీని గురించి సెపరేట్ గా ఒకసారి సెషన్ చేసినప్పుడు మొత్తం 7 కూడా నేను మీకు పరిచయం చేస్తాను. సో ఈ అష్యూర్ నేచురల్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఈ మూడిట్లు ఏదైతే 7 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయో వీటి మొత్తం మీద కూడా ఒక కేటగిరీ అని మనకి ఏదైతే 18 రకాల కేటగిరీస్ ఉన్నాయో, ఈ 18 రకాల కేటగిరీస్ లోనూ ఇది ఒక మనకి కేటగిరీ. దీంట్లో మనకి చూసుకుంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ అని మనకి 100% అష్యూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో 100% అష్యూరెన్స్ గా ఇవి నేచురల్ ప్రొడక్ట్స్ అనేసి మనకి భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పెటా సర్టిఫికెట్ అనేది దీంట్లో మనకి కంపెనీ చాలా అద్భుతంగా మనకి ఇవ్వడం జరిగిందండి. ఎందుకనంటే మార్కెట్ లో దొరికే చాలా రకాల ప్రొడక్ట్స్ అనేది ఓన్లీ రీజనల్ గా స్టేట్ వైజ్ కానీ సెంట్రల్ వైజ్ సర్టిఫికెట్స్ తప్ప అంతకు మించిన సర్టిఫికెట్స్ అనేవి లేకుండా చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్ లో మనకి అందుబాటులో ఉంటున్నాయి. సో ఎందుకంటే ఎస్పెషల్లీ చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఆలోచిస్తారండి. చాలా అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆమ్ల అలోవెరా వేసుకోమంటే ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ ఫేస్ కి ఏదైనా క్రీమ్ రాసుకోమంటే మాత్రం ఆమ్ల అలోవెరా వేసుకోమనే దానికంటే కూడా ఎక్కువ ఆలోచిస్తారు. రీజన్ ఏంటంటే కనుక, సో హెల్త్ కి సంబంధించి కంపల్సరీ నమ్మకం ఉన్న వాళ్ళు, లేదంటే ఒక డాక్టర్ కానీ, లేదంటే ఒక హెల్త్ కి సంబంధించి ఎవరైనా ఉన్నారో వాళ్ళని అవగాహన చేసుకుని వీళ్ళకి మినిమం అవగాహన ఉందా లేదా అని తెలుసుకుని వాడడం అనేది చేస్తూ ఉంటారు. కానీ ఏదైతే ఫేస్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి ఆన్లైన్ లో విచ్చలవిడిగా అమ్ముతున్నారండి. ఆన్లైన్ మార్కెట్ లో మీరు యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, దేంట్లోకైనా వెళ్ళండి. సో ఇన్ఫ్లుయెన్సర్లు కానీ బయట మార్కెట్ లో కనీసం ఒక 2,000 మంది 3,000 మంది ఫాలోవర్లు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా ప్రమోషన్ చేస్తున్నారు. ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏమీ ఆలోచించట్లేదండి. ఓన్లీ ఆ బ్రాండ్ ఇచ్చిన అమౌంట్ కోసం మాత్రమే వాళ్ళు ఎటువంటి వెరిఫికేషన్ కూడా చేసుకోకుండా, ఎటువంటి వాటి గురించి మినిమం సెర్చ్ కూడా చేయకుండా, సో వాళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా వాళ్ళు ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మీ అందరికి కూడా అనుభవమే, ఎవరైతే ఫోన్లు వాడుతున్నారో వాళ్ళందరూ కూడా అనుభవమే. సో సంక్రాంతి వచ్చిందంటే కనుక షాపింగ్ మాల్ గురించి కానీ, వీటి గురించి కానీ, సో వాళ్ళు ఎటువంటి క్వాలిటీ అమ్ముతున్నారు కానీ, ఎటువంటి దాని కూడా అమ్ముతున్నారు, సో ఏమీ ఉండదండి. సో ఓన్లీ ప్రమోషన్ చేస్తున్నామా లేదా, మన అమౌంట్ మనకు వస్తుందా లేదా అనే విధంగా ప్రమోషన్స్ అనేది చాలా విచ్చలవిడిగా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే, సో వాళ్ళు చాలా పాపులర్ అయిన పర్సన్స్ వల్ల వీళ్ళు కొంతమంది ఆల్రెడీ ఆన్లైన్ లో షాపింగ్ పెట్టడం కానీ, వాటి వల్ల వీళ్ళ స్కిన్ ఎఫెక్ట్ అవడం కానీ, కొంతమందికి స్కిన్ మచ్చలు రావడం కానీ, లేదంటే కనుక కొంతమందికి స్కిన్ ఊడిపోవడం కానీ, ఇలా కొన్ని రకాల వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం వల్ల, సో నేచురల్ ప్రొడక్ట్స్, అద్భుతమైన ప్రొడక్ట్స్ మనం తీసుకెళ్ళినప్పుడు కూడా రిజెక్ట్ చేయడం అనేది క్వైట్ కామన్ అండి. సో దానికి మనం ఎటువంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే కనుక మార్కెట్ లో అంత విచ్చలవిడి పోటీ అనేది ఉంది. సో దాని గురించి మనం చేయాల్సింది ఏంటంటే, సో మనం మన ప్రొడక్ట్స్ యొక్క సర్టిఫికేషన్ కానీ, మన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కానీ వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయాలండి. వీలైనంత వరకు కొన్ని రకాల ప్రొడక్ట్స్ మీరు డెమోలు పెట్టుకుని, సో మీరు ఏదైతే నేచురల్ గా మీరు ఇంట్లో వాడతారో, మీరు తీసుకున్న ప్రొడక్ట్స్ ఏమంటే అవి మీకు కూడా తీసుకెళ్ళినట్టయితే కనుక ఒకసారి వాళ్ళని, సో నేనైతే సమ్మర్ లో నేను ఏదైతే సన్ డిఫెన్స్ క్రీమ్ ఉందో ఇది నాకు కంపల్సరీ నా బ్యాగ్ లో ఉంటుందండి. సో నేను ఎక్కడికి ఫీల్డ్కి వెళ్ళినా సరే, నేను వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళైతే కనుక కంపల్సరీ వాళ్ళ చేతికి ఇచ్చి రాసుకోమని చెప్తాను అనమాట.
సో ఎందుకనంటే ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని వాళ్ళు ఒక్కసారి ఫీల్ అయితే ఆటోమేటిక్ గా మనం మార్కెటింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఆ విధంగా మనకి 6 రకాల ప్రొడక్ట్స్ కూడా చాలా న్యాచురల్. అదే విధంగా పెటా సర్టిఫికేట్ కూడా ఉందండి. ఈ పెటా సర్టిఫికేట్ అనేది మనకి అమెరికాలో ఒక సంస్థ అనేది ఉంది. సో అక్కడ సంస్థకి ఆల్ ఓవర్ మనకి వరల్డ్ మొత్తం మీద ఎవరైనా సరే అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదైతే ఒక ష్యూర్ న్యాచురల్ సంబంధించి ప్రొడక్ట్ అనేది తయారయ్యే యూనిట్ ఏదైతే ఉందో, పరిసర ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడ చేసే స్టాఫ్ అయితే ఎలా ఉన్నారు, లేదంటే ల్యాబ్ ఎలా ఉంది, సో ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేసి దాంట్లో ఎటువంటి యానిమల్ సంబంధించి ప్రొడక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేయలేదు. సో ఎటువంటి యానిమల్స్ మీద వీటిని ప్రయోగించలేదు. యానిమల్ సంబంధించి కొవ్వు కానీ బ్లడ్ కానీ ఎటువంటిది కూడా రిజల్ట్ కోసం వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదని 100% వాళ్ళు క్లారిటీ తీసుకుని అన్ని రకాల శాంపిల్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళు చెక్ చేసిన తర్వాత మాత్రమే పెటా సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అటువంటి పెటా సర్టిఫికేట్ మన అష్యూర్డ్ న్యాచురల్ అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా ఉండడం జరిగింది. తర్వాత పారాబిన్ ఫ్రీ. సో పారాబిన్ ఫ్రీ అంటే ఏమీ లేదు, మనకి ఏదైతే కెమికల్స్ ఉన్నాయో, సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే కనుక మీరు బయట ఒక పైనాపిల్ జ్యూస్ తాగుతున్నారంటే కనుక సో అది పైనాపిల్ కట్ చేసి మీ కళ్ళెదురుగా మిక్సీలో వేస్తేనే అది పైనాపిల్. సో అలా కాకుండా పైనాపిల్ జ్యూస్ కూడా ఇప్పుడు రెడీమేడ్ లో రావడం జరుగుతుంది. సో పపాయ కూడా జ్యూస్ రెడీమేడ్ లో రావడం జరుగుతుంది. యాపిల్ కూడా రెడీమేడ్ లో జ్యూస్ రావడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని రకాల ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రూట్స్ అన్ని కూడా వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటిని కొన్ని బాటిల్స్ లో పెట్టి జ్యూస్ సెంటర్ లో పెట్టి కొంచెం ఐస్ కొంచెం పాలు ఇది కొంచెం వేసి మిక్స్ చేస్తుంటే జ్యూస్ అయిపోయింది అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అలా ఇచ్చిన ప్రొడక్ట్స్ అయితే కాదు ఇవి. సో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి తెచ్చిన వాటిని కాదండి, డైరెక్ట్ గా మనకి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఏదైతే పపాయ ఉందో, ఏదైతే మనకి చార్కోల్ న్యాచురల్ గా తీసిన బొగ్గు ఏదైతే ఉందో, ఏదైతే ఫ్రూట్స్ మనకు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా, ఎటువంటి కెమికల్స్ ని పెట్టి నిల్వ చేసినవి కాకుండా, ఎటువంటి కెమికల్స్ దీంట్లో లేకుండా తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి అందుబాటులో ఇవ్వడం జరిగిందండి. అందుకు మనకి పారాబిన్ సర్టిఫికేట్ కూడా, పారాబిన్ ఫ్రీ అని మనకి సర్టిఫికేషన్ కూడా మనకి అష్యూర్డ్ న్యాచురల్ సంబంధించి ఉందన్నమాట. సో ఈ ఏదైతే నేను చెప్పిన ఈ 6 రకాల ప్రొడక్ట్స్ కూడా మీ యొక్క అవసరాలను బట్టి మనం ఉపయోగిస్తామండి. లైట్నింగ్ క్రీమ్ అనేది నైట్ టైం అనేది మనకి డే టైమ్ లోను కూడా ఉపయోగించవచ్చు. సో ఎవరైతే కొంచెం కలర్ పెరగాలనుకుంటారు, లేదా స్కిన్ స్మూత్ కావాలనుకుంటారు ఇలాంటి వాళ్ళు, అదే విధంగా బాడీ క్రీమ్ అండి. సో గ్రీన్ కలర్ లో ఉంది కదా మిడిల్, అది బాడీ క్రీమ్. సో బాడీ ఏదైతే నెక్ గాడి నుంచి మనకి కిందకి ఏదైతే ఉంటుందో ఇవంతా కూడా మనకి బాడీ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్, ఇది మనకి ఏదైతే మనకి పొల్యూషన్ ద్వారా కానీ కొన్ని రకాల కెమికల్స్ ద్వారా కానీ మనకి స్కిన్కి ఏదైతే ఫేస్ కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందో, సో దాన్ని మనకి ఈ చార్కోల్ లో ఉండే ఏదైతే కార్బన్, న్యాచురల్ కార్బన్ ఏదైతే ఉంటుందో అది బాడీ లోపల స్కిన్ లేయర్స్ లో, మామూలుగా బయట ఉన్న దానికైతే డీప్ క్లీన్సింగ్ ఆయిల్ ఇవన్నీ చేసినప్పుడు బయట ఉన్న పొల్యూషన్ అంతా కూడా బయటకు రావడం జరుగుతుందండి. కానీ ఏదైతే మనకు ఉండే స్కిన్ లేయర్స్ ఇంచుమించుగా 6 నుంచి 7 రకాల లేయర్స్ అనేవి ఫేస్ మీద ఉండడం జరుగుతుంది. సో ఆ లోపలికి ఏదైతే కార్బన్స్ మనకి చొచ్చుకుపోతాయో వాటిని బయటకు రిమూవ్ చేయడానికి మళ్ళీ ఏదైతే చార్కోల్ లో ఉండే న్యాచురల్ కార్బన్ ఏదైతే ఉంటుందో అది మనకు ఉపయోగపడుతుంది. ఇది ఫీల్ ఆఫ్ మాస్క్ కింద వేసుకుని మనకి రిమూవ్ చేసుకుంటాం వల్ల సో కెమికల్స్, అదేవిధంగా కార్బన్, అదేవిధంగా పొల్యూషన్ సంబంధించినవి కూడా రిమూవ్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ చివరిది వచ్చేసరికి హెయిర్ మాస్క్ అండి. సో మనకి ఆరెంజ్ కలర్ లో ఉంది కదా, అది మనకి హెయిర్ మాస్క్. హెయిర్ ఏదైతే మనకి సీరం కానీ కండిషనర్ కానీ ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత ఎక్కువ పొల్యూషన్ ఉండే ఏరియాలో ఎవరైతే ఉంటారో, లేదంటే ఫ్యాక్టరీ వర్కులు చేస్తారో, ఇటువంటి వాళ్ళు హెయిర్ ఫాల్ అవ్వకూడదు అనుకున్నప్పుడు, ఏదైతే ఎక్స్ట్రా మనం దాన్ని కేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం హెయిర్ మాస్క్ అనేది మనం ఉపయోగించవచ్చండి. సో హెయిర్ మాస్క్ పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes ఆగి మళ్ళీ మనం దువ్వుకున్నట్టయితే కనుక హెయిర్ చాలా షైనీగా, అదే విధంగా మనకి కొంతమంది చూడండి జెల్ పెట్టించుకుంటారు. మనకి యూత్ కి సంబంధించి పిల్లలు చాలా మంది వెళ్ళి రకరకాల కెమికల్స్ పెట్టుకుని స్ట్రైట్నింగ్ అవి చేయించుకుంటారు. సో అలా మనకి హెయిర్ మాస్క్ అనేది కూడా ఉపయోగపడుతుందండి స్ట్రైట్నింగ్ గా. అది మనకి హెయిర్ మాస్క్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్ గా ఉండిపోవడం జరుగుతుంది. తర్వాత మనం దువ్వుకుంటే కనుక మనకి ఎలా కావాలంటే అలా మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మనకి పపాయ స్క్రబ్, సో ఫేస్ స్క్రబ్ అని ఉంది కదండి, ఇది మన పపాయ న్యాచురల్ గా మనకి ఆల్రెడీ క్రీము మన చేతిలో వేసుకున్నప్పుడు కూడా పపాయ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి మనకి పల్ప్ కూడా మనకి కనిపిస్తూ ఉంటది, అంత న్యాచురల్ గా ఉండడం జరుగుతూ ఉంటది. ఇది మనకి ఎవరైతే ఫేస్ కి సంబంధించి గ్లోయింగ్ కావాలనుకుంటారో,
లేదంటే కనుక ఈ డస్ట్ పార్టికల్స్ వీటిని మనం ఎక్కువగా రిమూవ్ చేయాలనుకుంటారు, అటువంటి వాళ్ళు స్క్రబ్ చేయడానికి ఇది మనకి పనికొస్తుందండి. నెక్ బ్లాక్ అవడానికి, బ్లాక్ ఉన్న వాళ్ళకి వైట్ అవడానికి కూడా ఇది మనకి బాగా పనికొస్తుంది. సో ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ లో ఏదైతే లోపల నేను చెప్పినట్టు ఏదైతే మనకి 6 లేయర్స్ ఉన్నాయో, ఈ 6 లేయర్లు మనకు పైన కనిపించకుండా లోపల పింపుల్స్ ఏవైతే ఉంటాయో, అది 1వ లేయర్ 2వ లేయర్ దాటి ఏదైతే మనకి స్టేజ్ లో పింపుల్స్ ఉంటాయో అవి మన పపాయ స్క్రబ్ వాడినప్పుడు కంప్లీట్ గా బయటికి రావడం జరుగుతుందండి. సో అవి మనం 2-3 సార్లు వాడుతూ ఉంటే కనుక అవి కూడా తగ్గిపోతాయి. అదే విధంగా తర్వాత ఫర్దర్ గా అనేది రావు. కానీ స్టార్టింగ్ లో కొంతమందికి అనేది లోపల పింపుల్స్ ఆల్రెడీ ఏర్పడి ఉండి బయటకు రాకుండా ఉన్నవి మాత్రం రావడం జరుగుతూ ఉంటది. అదే విధంగా లాస్ట్ లో మనకి వచ్చేసరికి సన్ స్క్రీమ్ అండి 40+. ఇది మనకి కంప్లీట్ గా మనకి డే టైమ్ లో వాడడానికి మనకి ఇది ఉపయోగపడుతుందండి. సన్ డిఫెన్స్ క్రీమ్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. ఇది మామూలుగా మనం ఎటువంటి రకాల క్రీమ్స్ వాడుకున్నా సరే పైన అనేది మనకు అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి సన్ కి సంబంధించండి. అష్యూర్ లో ఇవన్నీ అష్యూర్ న్యాచురల్. ఓకేనండి, ఇవన్నీ కూడా మనకి హోమ్ కేర్. సో మనం ఏదైతే మన పర్సనల్ బాడీ కేర్ సంబంధించి ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయండి. నేను ఇంకా దీంట్లో కొన్ని ఇంక్లూడ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో వీటిలో మనకి సంబంధించి సో 100% డెర్మటాలజీ, ఏదైతే డెర్మటాలజీ అని దేనికంటే స్కిన్ కి సంబంధించి ఎవరైతే డాక్టర్లు ఉంటారో, ఎవరైతే సైంటిస్టులు ఉంటారో దీని మీద పరిశోధన చేసే సంస్థ ఏదైతే ఉంటుందో దాన్ని డెర్మటాలజీ అంటారండి. సో దానికి సంబంధించి మనకి టెస్ట్ ప్రతి ప్రోడక్ట్ కూడా స్కిన్ కి ఎటువంటి హాని చేయదు. సో ఎవరికి కూడా దీనివల్ల హాని జరిగే అవకాశం లేదని మనకి ప్రతి ప్రోడక్ట్ మీద కూడా డెర్మటాలజీ సంబంధించి మనకి టెస్టెడ్ అనేది జరిగి మనకి ప్రతిదీ కూడా సర్టిఫికేట్స్ వైజ్ ఉండడం జరిగిందండి. సో దాంట్లో మనకి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి సోప్ అండి. ఇవి మనకి ట్రూమెన్ కాకుండా మనకి 4 రకాల ప్రొడక్ట్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. సో ట్రూమెన్ సెపరేట్ గా ఉన్నాయి, ట్రూమెన్ అనేది సెపరేట్ గా ఉంది. అది కాకుండా మనకి అష్యూర్ లోనే 4 రకాలు ఉన్నాయి. సో ఈ 4 కూడా మనకి డిఎఫ్ఎం వాల్యూ 76 అండ్ అబోవ్ ఉంటాయండి. ఎస్పెషల్లీ మనకి ఏదైతే నీము, అదే విధంగా కాంప్లెక్సన్ బారు, అదే విధంగా మనకి సిసి బార్, క్రీమీ క్లీన్జింగ్ బార్ ఏదైతే అంటామో, సో ఈ 3 రకాల సోపులు కూడా మనకి 76 అండ్ అబోవ్ ఉంటాయి. సో అదే విధంగా మనకి జెమ్ ప్రొడక్షన్ సోప్ ఏదైతే ఉందో ఇది మెడికేటెడ్ సోప్ అండి. కంప్లీట్ గా మనకి స్కిన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇవ్వచ్చు. సో ఇవి ఎవరెవరికి ఎలా సజెషన్ చేయాలనేది కూడా మీ యొక్క ఏదైతే అనుభవం ఉంటుందో దాని ప్రకారం ఇస్తే కనుక మంచి ఫీడ్బ్యాక్ అనేది రావడం జరుగుతూ ఉంటది. సో నేను ఎలా సజెషన్ చేస్తానంటే, సో ఎక్కువగా స్కూల్ కాలేజ్ ఉన్న వాళ్ళకి నేను కాంప్లెక్సన్ బార్ అదే విధంగా క్రీమీ క్లీన్జింగ్ బార్, సిసి బార్ అనేది ఎక్కువ సజెషన్ చేస్తానండి. సో ఏదైతే మనకి ఫార్మింగ్ వర్క్ చేసే వాళ్ళు కానీ, సో మనకి సిమెంట్ పని కానీ ఇలాంటి కొంచెం డస్ట్ కి సంబంధించి వర్కులు చేసే వాళ్ళు, ఫీల్డ్ వర్కులు చేసే వాళ్ళు, సో పొల్యూషన్ అనేది స్కిన్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి మన నీమ్ సోప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నీమ్ సోప్ అదే విధంగా జెమ్ ప్రొడక్షన్ సోప్ ఏదైనా స్కిన్ ర్యాషెస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జెమ్ ప్రొడక్షన్ సోప్ అనేది సజెషన్ చేస్తూ ఉంటాం. సో ఈ మూడిట్లోనూ కూడా మనం డెమోలు కూడా చెప్పాను కదండి. సో డెమోల్లో మనకి ఈ యొక్క నీమ్ సోప్ మీద మనం డెమో చేయొచ్చు. సో ఏదైతే మనకి అయోడిన్ అని బయట మనకి మార్కెట్ లో దొరుకుతుందండి, 58 రూపాయలు, 60 రూపాయలు మనకి ఒక డబ్బా అనేది ఉండడం జరుగుతుంది. సో అయోడిన్ డబ్బా అనేది ఒకటి తీసుకుంటే కనుక మీరు ఒక నీమ్ సోప్, అదే విధంగా బయట మార్కెట్ లో దొరికే ఒక డవ్ సోప్, డవ్ ఏదైతే హిందుస్థాన్ యూనిలివర్ అని ఉందో, సో దాంట్లో మనకి డవ్ అనేది ఒకటి దొరుకుతుందండి. సో దాంట్లో ఆ సోప్ ని మనం ఈ నీమ్ సోప్ ని కంపేర్ చేసి చూడొచ్చు. సో ఏది కెమికల్, ఏది నాన్ కెమికల్, అదే విధంగా ఏది జెమ్స్ ని చంపుతుంది, ఏది జెమ్స్ ని చంపకుండా అంటే క్రిములను చంపకుండా ఏ సోప్ ఉంటుంది, సో ఒకటి నొరగను మాత్రమే ఏ సోప్ ఇస్తుంది, క్రిములను కూడా ఏది చంపుతుంది అనేది మనం ఆ టెస్ట్ అనేది డెమో రూపంలో మనం చేసి చూపించినట్టయితే చాలా అద్భుతమైన బిజినెస్ అనేది రావడం జరుగుతూ ఉంటది. అదే విధంగా తర్వాత వచ్చేసరికి మనకి టాల్క్ పౌడర్స్ అండి. 2 రకాల టాల్క్ పౌడర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఒకటి మనకి కూల్ మామూలుగా ఐస్ సంబంధించి, అదే విధంగా ఇంకోటి చందనం సంబంధించి అండి. సో నేను ఎక్కువగా బ్లూ కలర్ అనేది ఎక్కువ మందికి సజెషన్ చేయడం జరుగుతూ ఉంటది. సో స్మెల్ పరంగా కానీ 2 రకాల ప్రొడక్ట్స్ కూడా చాలా అద్భుతమైనవే, కానీ నేను బ్లూ కలర్ యూజ్ చేస్తాను. సో అందుకే మన గురువులు కూడా చెప్తా ఉంటారు, మీరు ప్రోడక్ట్ యూజ్ చేయండి, మీరు ప్రోడక్ట్ యూజ్ చేస్తే సో మీరు ఎవరికి ఏ ప్రోడక్ట్ యూజ్ చెప్పాలనేది మీకు అర్థమవుతుంది అని చెప్తా ఉంటారు. ఆ విధంగా నేను బ్లూ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నేను కూడా ఎక్కువ మందికి బ్లూ కలర్ ఎక్కువ సజెషన్ చేస్తూ ఉంటాను. వీటిని కూడా మీరు డెమో చేయొచ్చండి. ఆ డెమో ఎలాగంటే
2 గ్లాసుల్లో ఏదైతే మీరు గాజు గ్లాస్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ 2 గ్లాసుల్లోనూ హాఫ్ వాటర్ తీసుకొని బయట మార్కెట్లో ఏదైతే పౌడర్ దొరుకుతుందో పాన్స్ కానీ రకరకాల పౌడర్స్ ఉన్నాయి కదా, సో ఇటువంటి పౌడర్స్ మీరు తీసుకుని సో ఒక దాంట్లో మన పౌడర్ వేసినప్పుడు ఏదైతే వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని కిందకి పౌడర్ పలుకులు కిందకి పడిపోతుందో అది క్వాలిటీ ఉన్న పౌడర్ అండి. అలా కాకుండా పైన తెట్టి కట్టినట్టు పైనే ఉండి ఎటువంటి వాటర్ అబ్జర్ప్షన్ లేనప్పుడు సో అది యూజ్లెస్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే పౌడర్ రాసుకునేదే చెమట పట్టినప్పుడు మనకి అది అబ్జర్వ్ చేసుకుంటదండి. సో ఎటువంటి దుర్వాసన రాకుండా చూసుకుంటదండి. కానీ అటువంటిది మరి పౌడర్ ఒకవేళ వాటర్ అబ్జర్వేషన్ చేసుకోకపోయిందంటే మరి చెమటను ఎలా చేసుకుంటదండి? సో అది కూడా మనం డెమో అనేది చేసి చూపించవచ్చు. ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకొని బయట మార్కెట్ లో దొరికేది ఒక దాంట్లో వేసినప్పుడు సో మనం టెస్ట్ డెమో అనేది చేసి చూపించవచ్చు. అదే విధంగా మనకి పర్ఫ్యూమ్స్ అండి. సో పర్ఫ్యూమ్స్ కూడా మనకి ఒక 5 రకాల పర్ఫ్యూమ్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇవి అన్ని కూడా మనకి బాడీ పర్ఫ్యూమ్స్ అవి రకరకాలుగా ఉంటాయి. సో వీటిని కూడా మనం ఏవైతే ఎవరికి ఎటువంటి ఫ్లేవర్ నచ్చుతుందో అటువంటి దాన్ని మనం మార్చి ఇవ్వడం వల్ల కూడా ప్రొడక్ట్ యూజింగ్ అనేది పెరుగుతుందండి. సో కొంతమంది ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత అదే ప్రోడక్ట్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళు ఒకసారి ఫీడ్బ్యాక్ అడిగి సో దానికంటే ఇది బాగుంటుందని మనం ఇచ్చినట్టయితే కనుక ఏమో మేబీ వాళ్ళకు అందరికి కూడా ఒకే రకమైన స్మెల్స్ అందరికి ఒకే రకమైనవి నచ్చబండి. సో అందు గురించి మనం మార్చి ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో వాళ్ళు అదే రిపీటెడ్ గా ఇవ్వమని వాళ్ళ నోటితో వాళ్ళే అడిగే విధంగా మనం చేయొచ్చు. అదే విధంగా హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అండి. సో ఇది మనకి సీజనల్ గా ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. సో హ్యాండ్ అండ్ బాడీ లోషన్ మనం బాడీ మొత్తం కూడా స్నానం చేసిన తర్వాత రాసుకుంటాం వల్ల ఇది జిడ్డుగా కూడా ఉండదండి, డ్రై అయిపోవడం జరుగుతుంది. డ్రై అయిపోయినా కానీ మనకి ఏదైతే స్కిన్ కి సంబంధించి పొగుళ్ళు కానీ కొంతమందికి గీతల కింద కానీ రావడం జరుగుతూ ఉంటది. అటువంటి అన్ని కూడా రాకుండా ఉంటది, కానీ ఆయిలీగా ఉండదండి. ఆయిలీగా ఉండదు, స్కిన్ లోకి అబ్జర్వేషన్ అనేది అవుతుంది. సో తర్వాత హ్యాండ్ వాష్ అండి. ఒక హ్యాండ్ వాష్ గురించి ఒక సెషన్ చెప్పొచ్చు. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేవి దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలోవెరా, అదే విధంగా నీము, అదే విధంగా మనకి దీంట్లో మనకి నొరగ కలిగించడానికి కానీ మనకి క్రిములను చంపడానికి కానీ అదే విధంగా మనకి మన స్కిన్ ని మొత్తం నరిష్ చేసి మనకి హ్యాండ్స్ అనేవి ఎటువంటి జమ్స్ లేకుండా చేయడానికి దీంట్లో కోకోకు సంబంధించి ఏదైతే కొబ్బరి నుంచి న్యాచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేసిన కొన్ని రకాలైతే దీంట్లో కలపడం జరిగిందండి. అవన్నీ కూడా న్యాచురల్ గానే క్రిములను కానీ చంపడం కానీ మన హ్యాండ్స్ ని చాలా భద్రంగా ఉంచడానికి కానీ ఉపయోగపడతాయి. ఇందులో మనకి అలోవెరా నీమ్ అనేది మెయిన్ ప్రొడక్ట్స్, కానీ దీంట్లో కోకోకు సంబంధించి అదే మన కొబ్బరికి సంబంధించి కూడా కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో తర్వాత మనకు వచ్చేసరికి ఫుడ్ క్రీమ్. ఈ ఫుడ్ క్రీమ్ కూడా ఎక్కువ రోజులు టైం అయితే తీసుకోదండి, మేబీ 7 to 10 days. సో ఎవరైతే రెగ్యులర్ గా యూజ్ చేయగలిగితే వాళ్ళు కాళ్ళు అనేవి శుభ్రంగా నైట్ వాష్ చేసుకుని సో శుభ్రంగా ఆ కాళ్ళు పగుల్లో మట్టి అది లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ క్రీమ్ వాడినట్టయితే కనుక 7 to 10 days మన ఫుడ్ క్రీమ్ అనేది 7 to 10 days లోనే విత్ ఇన్ 7 to 10 days లోనే మంచి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా విస్కేర్, ఎవరైతే బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా సజెషన్ చేయొచ్చు. సో మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఈ విస్కేర్ ప్లస్ పంచ తులసితో మంచి అద్భుతమైన డెమో చేసి చూపించవచ్చండి. సో ఈ యొక్క డెమో చేయగలిగితే కనుక మీ దగ్గర 3,000 రూపాయల మోకాళ్ళ నొప్పులు సెట్ కూడా తీసుకునే అవకాశం చాలా ఈజీగా తీసుకుంటారు అనమాట. సో అంత ఈజీగా మనం డెమో అనేది చేయొచ్చు. సో ఏమి లేదండి, జస్ట్ విస్కేర్ అనేది ముందు పంచతులసి అనేది మోకాళ్ళకి అనేది రాసి తర్వాత విస్కేర్ తీసుకుని అది కూడా కాళ్ళకి రాసినట్టయితే కనుక వాళ్ళ పెయిన్స్ అంతా కూడా బయటికి లాగిన విధంగా వాళ్ళు ఫీల్ అవుతారండి. సో అంత అద్భుతంగా ఈ 2 రకాల ప్రొడక్ట్స్ కలిపి మనకి అద్భుతంగా మనకి ఇవ్వడం రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిజల్ట్ ని బేస్ చేసుకునే ప్రొడక్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో దమ్ముందని వాళ్ళు సప్లిమెంటరీ వాడడానికి కూడా ఎదగ రావడానికి చాలా అంటే చాలా అవకాశం ఉందండి. అదేవిధంగా మనకి కరిస్మా, అదేవిధంగా బ్లాసమ్ అని 2 రకాల బాడీ అయితే పాకెట్ స్ప్రేలు, ఈ పాకెట్ స్ప్రేలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. ఇవి కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి పాకెట్ స్ప్రేలు ఎవరికి ఇచ్చినా సరే సో మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారండి. సో నేను మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ అదేవిధంగా మా ఇంటికి ఎవరు వచ్చినా లేదంటే ఎప్పుడైనా ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు సో నేను ఫ్రీ ప్రోడక్ట్ కింద ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటాను. సో మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రిపీట్ ఆర్డర్లు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఇవి కూడా అష్యూర్ మనకి నేచురల్ సంబంధించి ఏదైతే మనకి రకరకాల స్కీమ్స్ అవి ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఉండడం జరిగిందండి. వీటిలో నేను ఒక్కొక్కటి మీకు చెప్తాను.
నోట్ చేసుకోండి. అదేవిధంగా నాకు తెలిసిన కొన్ని డెమోస్ ఉంటాయి, అవి కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. సో ఒక్క 5 minutes లో నేను క్లోజ్ చేస్తాను. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఇన్స్టా గ్లో ఫేషియల్ కిట్ అండి. సో చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే బయట మార్కెట్ లో ఏదైతే ఫేషియల్ కానీ బ్యూటీ పార్లర్ కానీ ఆల్రెడీ చాలా మంది 1000, 1500, 2000 అలా పే చేయడం జరుగుతూ ఉంటది ఒక ఫేషియల్ కి. ఇలా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి. కానీ కేవలం మనకి ఒక్క 125 రూపాయల్లోనే ఒక ఈ ఫేషియల్ కిట్ అనేది ఒక డేకి ఒక పర్సన్ కి అనేది జరగడం జరుగుతుందండి. ఇది మనకి ఎవరైతే ఈవెంట్స్ సంబంధించి ముందు నుంచి వాడాలనుకుంటారో అలాంటి వాళ్ళు సో ఒక 1 week ముందు నుంచి కూడా ఇవి వాడుతూ ఉంటే మనకి స్కిన్ వేరియేషన్ రావడం జరుగుతూ ఉంటది. దీంతో పాటు కొల్లాజెన్ అండి. సో దీంతో పాటు ఫేస్ గ్లో బాగుండాలి, స్కిన్ బాగుండాలి అనుకున్న వాళ్ళు కొల్లాజెన్ కూడా తీసుకుంటే కూడా మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. ముందు నుంచి వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అండి. అదే విధంగా ఇన్స్టెంట్ గా కూడా మనం చేసుకోవచ్చు. అదే విధంగా కాకపోతే ఈవెంట్స్ ఏవైనా ఉన్నప్పుడు ఒక 2-3 రోజుల నుంచి ఒక వారం రోజుల నుంచి మనం ముందు నుంచి వాడుకోవడం వల్ల కూడా మంచి ఫేస్ అనేది కొంచెం షైనీగా రావడం కానీ చాలా అద్భుతంగా మనకి బ్యూటీ అనేది బయటికి గ్లో అనేది కనిపిస్తుందండి. సో దాంట్లో మనకి అష్యూర్ లో సంబంధించి ఫస్ట్ మనకి యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అండి. ఏదైతే మనకి ఏజ్ కి సంబంధించి పింకిల్స్ వస్తూ ఉంటాయి, లేదంటే కనుక గీతల కింద కానీ కళ్ళ కింద ముడతలు కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ అనేది టైట్ గా లేకుండా ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు మనం ఈ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చండి. ఏజ్ కి సంబంధించిన ఏదైతే ట్వింకిల్స్ ఉంటాయో అవి రాకుండా మనకి చూసుకుంటే అది పనిచేస్తుంది. అదే విధంగా అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అండి. ఏదైతే మనకి మార్కెట్ లో కొన్ని రకాల క్రీమ్స్ పేర్లు ఉన్నాయో అవి పేర్లు కూడా నేను చెప్పడానికి ఇష్టపడను. సో అటువంటి కెమికల్ కోటెడ్ అదే విధంగా కొన్ని కొవ్వు ఆమ్లాలు కలిపిన క్రీములు కాకుండా చాలా న్యాచురల్ గా మనకి మల్బరీ ఎక్స్ట్రాక్ట్ తోటి మనకి తయారు చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది డే అండ్ నైట్ రెండు రకాలుగానే వాడచ్చు. ఇది డే టైమ్ లో వాడినట్టయితే కనుక దీంతో పాటు ఏదైతే మనకి సన్ స్క్రీన్ ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని ఇది రాసిన తర్వాత సన్ స్క్రీన్ పైన రాసుకుని వెళ్ళినట్టయితే కనుక చాలా అద్భుతంగా లోపల నుంచి నరిష్మెంట్ ఉంటుంది, బయట నుంచి సన్ ప్రొడక్షన్ కూడా మనకి అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఇన్స్టా ఫేస్ ప్యాక్ ఇది కూడా మనకి ఫేస్ ప్యాక్ లాగా మనం వాడుకోవచ్చు అండి. అంటే మనకి రెగ్యులర్ గా వాడతాము అటువంటి ఫేస్ ప్యాక్ లాగా మనం వాడచ్చు. అదే విధంగా క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అండి. ఇది మనకి నీము అదే విధంగా క్యారెట్ తోటి ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఎవరైనా చెప్తారా? హలో, ఎవరు లేరేంటండి? సో ఎలా యూజ్ చేస్తారు మేడం, చెప్తారా ఎవరైనా? సార్ నేను కూడా యూజ్ చేశాను సార్. నేనైతే మార్నింగ్ సాయంత్రం యూజ్ చేశాను సార్. ఎలా యూజ్ చేస్తారు అనేది నేను చెప్తాను సార్. చెప్పండి మేడం. అది కొంచెం లిటిల్ బిట్ అంత తీసుకొని ఒక బఠానీ గింజ అంత మన చేతిలో వేసుకొని కొంచెం లైట్ గా దాని మీద వాటర్ వేసి చేతికి రఫ్ చేసి దాన్ని ఫేస్ కి రఫ్ చేసి ఒక 5 minutes 10 minutes చేతికి ఫేస్ కి రఫ్ చేసిన తర్వాత అప్పుడు వాష్ చేస్తానండి. ఎస్ మేడం, కరెక్ట్ అండి. కాకపోతే లిటిల్ బిట్ చేంజ్ ఏంటంటే సో మనకి అదైతే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉందో దాంట్లో మనకి నీమ్ అదే విధంగా క్యారెట్ రెండు కూడా లోపల గ్రీన్ అదే విధంగా రెడ్ కలర్ వచ్చేసి క్యారెట్ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ కలర్ వచ్చేసరికి నీమ్ ఎక్స్ట్రాక్ట్ అండి. రెండు కూడా మనకి లోపల బబుల్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటది. సో చాలా మంది అదేం చేస్తారంటే మామూలుగానే రఫ్ చేస్తారు. అలా రఫ్ చేయకుండా ముందేం చేయాలంటే ఆ బబుల్స్ ని స్మాష్ చేయాలండి. ఆ రెడ్ కలర్ వచ్చిన రెడ్ కలర్ ని, గ్రీన్ కలర్ వస్తే గ్రీన్ కలర్ ని స్మాష్ చేసి ఆ స్మాష్ చేసిన దాన్ని మొత్తం ఏదైతే ఫేస్ క్రీమ్ ఉందో ఆ ఫేస్ వాష్ సంబంధించి క్రీమ్ ఏదైతే ఉందో ఆ క్రీమ్ మొత్తానికి అప్లై చేసి అప్పుడు చేతితో రఫ్ చేసినట్టయితే కనుక ఆ ఎక్స్ట్రాక్ట్ చేసింది ఆ మొత్తం క్రీమ్ అంతా కూడా రావడం జరుగుతుందండి. సో అప్పుడు మనకి ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ సంబంధించి ఏవైనా ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి, అదే విధంగా దాంట్లో ఏదైతే క్యారెట్ సంబంధించి విటమిన్ ఏ మనకి స్కిన్ కి అద్భుతంగా విటమిన్ ఏ అదే విధంగా విటమిన్ ఏ అద్భుతంగా స్కిన్ కి పనిచేస్తాయండి. అవి కూడా మనం ఆ స్మాష్ చేసి దాంట్లో క్రీమ్ లో కలిపి వాడటం వల్ల మంచి ఫేస్ వాష్ ఫీలింగ్ అనేది చూడొచ్చండి. సో అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఏదైతే జెల్ టైప్ లో ఉంటుందో దాన్ని మాత్రమే వాడి
ఆ బబుల్స్ అనేవి గ్రీన్ కలర్ రెడ్ కలర్ స్మాష్ చేయకపోవడం వల్ల అవి యూజ్ అనేది ఉండదు అనమాట. సో ఆ ఫీల్ అనేది 100% ఫీల్ అవ్వలేరు. సో ఆ విధంగా యూజ్ చేసినట్టయితే దీన్ని చాలా అద్భుతంగా మనం మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చండి ప్రతి ఒక్కరు కూడా. సో తర్వాత మనకి డైలీ మాయిశ్చరైజర్ అండి. డైలీ మాయిశ్చరైజర్ కూడా మనం వాడచ్చు. మామూలుగా బాడీకి హ్యాండ్ అండ్ బాడీ లోషన్ లా కాకుండా డైలీ మాయిశ్చరైజింగ్ అనేది మన స్కిన్ ని కొంచెం సాఫ్ట్ గా అదే విధంగా డ్రై అవ్వకుండా ఉండడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా బీబీ క్రీమ్ అండి, ఏదైతే మనకి మేకప్ కి సంబంధించి సో కొంచెం కలర్ కి సంబంధించి కానీ ఇలా మనకి ఎలా అయితే వాడతారో సో ఆ విధంగా మనం బీబీ క్రీమ్ కూడా వాడచ్చు. సి విటమిన్ ఫోమ్ వాష్ అండి. సి విటమిన్ ఫోమ్ వాష్ అనేది ప్రతి ఒక్కరు వాడచ్చు. కానీ పర్టికులర్ గా ఎవరైతే డ్రై స్కిన్ ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం ఆలోచించి ఇవ్వండి. సి విటమిన్ అనేది కొంచెం వాళ్ళకి మంట కానీ ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటది. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం అండి. ప్రతి ఒక్కరు కూడా జెంట్స్ లేడీస్ అందరూ కూడా ఇది మనం యూజ్ చేయొచ్చు. అదే విధంగా క్లిన్జర్ టోనర్. సో క్లిన్జర్ టోనర్ కూడా మనకి ఏంటంటే ఏదైతే స్కిన్ కి సంబంధించి క్లెన్జింగ్ చేయడానికి టోనింగ్ చేయడానికి మనకి బాగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో తర్వాత వచ్చేసరికి మనకి విటమిన్ సి జెల్ క్రీమ్ అండి. సో ఇది మనకి ఎక్కువగా నేను మా గురువుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే సో దీన్ని ఎక్కువగా మనకి ఫేస్ కి సంబంధించి అదేవిధంగా నెక్ బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మందికి ఇది సజెషన్ చేయడం అనేది చూసానండి. సో ఇది నెక్ బ్లాక్ కి అదేవిధంగా స్కిన్ కి సంబంధించి సాఫ్ట్నెస్ అవ్వడానికి అదేవిధంగా నైట్ టైంలోను డే టైంలోను వాడడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఓకేనండి, టైం అనేది చాలా అయ్యింది. సో ఇంతటితో నేను ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటి మీద కూడా మనం అవగాహన అనేది తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని నాకు కలిగజేసిన మన విన్నింగ్ ఫ్యామిలీ తనకు ఫౌండర్ అయినటువంటి రమేష్ గారికి అదేవిధంగా ఉదయ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈ సిస్టమ్ లో నేను నిలబడడానికి నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన నా అప్లయన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా నా లైఫ్ లైన్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సో ఎవరైతే మనం ఒక వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక చిరునవ్వుతోటి మనకి ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆశీర్వాదం అనేది మనకి రావడం జరుగుతూ ఉంటదండి. ఆ విధంగా నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా అద్భుతంగా చాలా అద్భుతంగా హోస్ట్ కండక్ట్ చేసిన మేడం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. సో వన్ ఆఫ్ ద మై లైఫ్ లైన్ అయినందుకు సో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. వర్క్ టు యూ మేడం.